వెల్కమ్ టు నెక్స్ట్.com. ఈరోజు మనము అసలు ఏం చూద్దామంటే ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేయడానికి అసలు మేము ప్రొవైడ్ చేసే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ లైక్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది. అసలు మేము యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మీకు ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తాము, ఆ డేటా అంతా మేము ఎక్కడి నుంచి తీసుకుంటాము, మొత్తం ఇదంతా మీకు అంటూ క్లియర్ కట్ ఐడియా రావడానికి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు అసలు నెక్స్ట్ చాలా రీసెంట్ గానే తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అసలు ఓకే, అసలు ఇప్పుడు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎక్కడ చేయాలి అసలు? సో బేసిక్గా జర్మనీ అంటే మనకు గుర్తొచ్చేది ఫ్రీ ఎడ్యుకేషన్. బేసిక్గా ఎవరైనా వెళ్ళేది జర్మనీ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసమే, బట్ కొంచెం మినిమల్ ఫీజు ఉంటుంది. అయితే ఇప్పుడు మేము మీకు చూపించబోయే యూనివర్సిటీ లిస్ట్ అంటే లైక్ ఇది పెయిడ్ సర్వీస్, మేము మీకు ప్రొవైడ్ చేయబోయే లిస్ట్. ఓకే, లైక్ ఎలా అంటే ఫుల్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఒక్కడు కూడా ప్రైవేట్ యూనివర్సిటీ ఉండదు. అంటే ఇంకా మీరు డబ్బులు పే చేసి ప్రైవేట్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ తీసుకుని ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్తే ఇంకా లాభమే ఉంటుంది చెప్పండి. సో దీనికి తోడు మేమైతే పబ్లిక్ యూనివర్సిటీస్ మొత్తం అన్ని ప్రొవైడ్ చేస్తాము. దీనికి తోడు అట్ ద సేమ్ టైం మీ గ్రేడ్ పాయింట్స్ కూడా మీకు కరెక్ట్గా ఉంటే పబ్లిక్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉండాలి. ఓకే, సో మీరు కానీ కెమిస్ట్రీ యూనివర్సిటీ లిస్ట్ కొనుక్కుందాము లేదా ఆ, అనుకుంటే వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేయండి. అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే ఎవరైతే జర్మనీలో కెమిస్ట్రీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. సో మనం చూద్దాం. ఈ క్యూఆర్ స్కాన్ లేదు అంటే www.niksha.com వెళ్తే మీరైతే ఇక్కడ మీకైతే ఇక్కడ మొత్తం కనిపిస్తే లైక్ ఏంటి మొత్తం ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, బ్యాచెస్ టూల్ కిట్, మాస్టర్స్ టూల్ కిట్, తర్వాత పర్సనల్ కౌన్సిలింగ్, స్టూడెంట్ సర్వీసెస్, ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ కనిపిస్తాయి. ఇలా కిందకి వచ్చేస్తూ ఉంటే మనకైతే మాత్రం రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అని కనిపిస్తుంది. సో క్లిక్ చేయగానే రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ మీదకి వెళ్ళిపోతాం మనము. ఆ తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్లో ఇప్పుడు మనం 3 స్టెప్స్ చేయాలి. ఏంటంటే కోర్స్ ఎంటర్ చేయాలి, పేమెంట్ చేయాలి, తర్వాత మనకు వచ్చేసి లిస్ట్ వచ్చేస్తుంది. సో షార్ట్ లిస్ట్ నేను చెప్పిన 3 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ 3 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పాను. ఓకే, సో షార్ట్ లిస్ట్లో క్లిక్ చేయగానే మనం అయితే మాత్రం వెళ్ళిపోతాం. మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంజనీరింగ్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ లేదా న్యాచురల్ సైన్స్. కెమిస్ట్రీ అనేది న్యాచురల్ సైన్సెస్లోకి వస్తుంది కాబట్టి సో న్యాచురల్ సైన్సెస్ మీద క్లిక్ చేయగానే మనకైతే మాత్రం కెమిస్ట్రీ లిస్ట్ కెమిస్ట్రీ వస్తుంది. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ మీద క్లిక్ చేయగానే మనకైతే మాత్రం ప్రొసీడ్ టు పేమెంట్ వస్తుంది. ఆ, అది చేయగానే మన డీటెయిల్స్ అడుగుతుంది. ఎంటర్ చేయగానే మనకైతే లిస్ట్ అయితే మెయిల్కి వస్తుంది. సో అక్కడ చూడండి ఈ లిస్ట్ ప్రైస్ వచ్చేసి 500. సో అసలు 500 ఎందుకు, దాని వర్తా కాదా అనేది నేనైతే మీకు ఒక శాంపుల్ లిస్ట్ చూపిస్తాను. దాన్ని బట్టి మీరైతే డిసైడ్ చేసుకోండి. ఓకే, ఆ, నేను దయచేసి చూడండి. ఈజీ అయితే మాత్రం జస్ట్ వీడియో పర్పస్కి శాంపుల్ మాత్రమే, ఇదే ఒరిజినల్ లిస్ట్ అయితే కాదు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఏ పారామీటర్స్ మీద ఉంది ఏంటి అనేది. యూనివర్సిటీ, లొకేషన్, కోర్సు, నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్, అప్లికేషన్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ డెడ్ లైన్, ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, ఐఎల్ స్కోర్, టోఫెల్ స్కోర్, జర్మన్ లాంగ్వేజ్, జిఆర్ఈ గేట్ కావాలా, వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ అయ్యా, వెబ్సైట్ లింక్. నాకు తెలిసి మాక్సిమం ఇక్కడ వరకే ప్రొవైడ్ చేస్తారు, లైక్ మీకు తెలిసిన కూడా ఇంతే. బట్ మేమైతే ఎక్స్ట్రాగా ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, బ్యాచులర్స్ యాక్సెప్టెన్స్, జర్మన్ జీపీఏ, ఏపీఎస్ సర్టిఫికేట్ రిక్వైర్డ్, అదా అవి కూడా యాడ్ చేస్తాం. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే మనం ఇప్పుడు ఒక అప్లికేషన్, ఒక యూనివర్సిటీకి, ఒక కోర్స్కి అప్లై చేస్తాం. అప్పుడు అప్లై చేసినప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది మీకైతే ఇక్కడ ఆల్రెడీ ముందు కాలం చేసేస్తాం. తర్వాత బ్యాచులర్స్ యాక్సెప్టెన్స్ అంటే 210 లేదా 180 సిటీఎస్ సరిపోతుందా అనేది దాన్ని బట్టి చూడాలి. తర్వాత జర్మన్ జీపీఏ అట్ ద సేమ్ టైం మనకి జర్మన్ జీపీఏ కూడా మనతో మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. మీరు ఆ జర్మన్ జీపీఏ సాటిస్ఫై చేయకపోతే మీరైతే యూనివర్సిటీకి అప్లై చేసినా వేస్ట్, ఎందుకంటే అడ్మిషన్ రాదు. తర్వాత ఏపీఎస్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషనా కాదా. ఇప్పుడు మీరు అప్లై చేసినప్పుడు ఏపీఎస్ సర్టిఫికేట్ అప్లై చేయొచ్చా, అప్లోడ్ చేయొచ్చా, లేదు అంటే ఒకవేళ అవసరం లేకపోతే నాట్ రిక్వైర్డ్ అని పెట్టాం, అవసరం అయితే రిక్వైర్డ్, లేదంటే నాట్ రిక్వైర్డ్ అని పెట్టాం. ఓకే, సో ఇప్పుడు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అసలు ఇక్కడ మనం చూద్దాము. సో నాకు నేను సెలెక్ట్ చేసుకున్న ప్రీ డిటర్మైన్ లొకేషన్లోనే నాకు కొన్ని యూనివర్సిటీలో అడ్మిషన్స్ కావాలి.
సో నేనైతే కొన్ని లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుంటాను. బ్రౌన్ షేప్, అట్ ద సేమ్ టైం బ్రెమెన్, Regensburg, Paderborn, Rostock, Siegen, స్టట్గార్ట్, ట్యూబింగన్, ఈవెల్ఎం. నాకు ఈ లొకేషన్స్లో యూనివర్సిటీస్ కావాలి. సో చూడండి ఏమేమి ఉన్నాయని, ఎన్ని యూనివర్సిటీస్ వచ్చాయన్నది మీరు ఎక్కడ మీకు ఎక్కడ కనిపిస్తుంది. ఓకే. సో నాకు మళ్ళీ వీటిల్లోనే నాకు ఏపీఎస్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ అవసరం లేనివే కావాలి. సో ఆల్రెడీ నాకు తెలిసి చూడండి. సో నాట్ రిక్వైర్డ్ అవసరం లేనివే కావాలి. సో మళ్ళీ పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి మీకైతే మాత్రం నాట్ రిక్వైర్డ్ ఏపీఎస్ సర్టిఫికేట్ అన్నవి మాత్రం వస్తాయి, అంతేగాని రిక్వైర్డ్ అన్నవి అయితే రావు. సో తర్వాత జర్మన్ గ్రేడ్ పాయింట్స్ కావాలంటే మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు జర్మన్ గ్రేడ్ పాయింట్స్కి. తర్వాత నాకు 2.5 వచ్చింది, నాకు తక్కువ వచ్చి నాట్ మెన్షన్ అన్నట్లకి పెట్టుకొని చూడండి నాట్ మెన్షన్ కూడా వచ్చాయి. ఇలాగా మీరైతే ప్రతిదీ మీ ప్రొఫైల్ తగ్గట్టు షార్ట్ లిస్ట్ చేసుకొని మీకు వచ్చిన యూనివర్సిటీస్ చూసుకుంటే అయితే మాత్రం మీరు ఇంకా డైరెక్ట్ కోర్స్ ఒకసారి చూసుకోగలరు. ప్రతిదీ అప్లై చేసి డైరెక్ట్గానే, ఎందుకంటే మేము ఈ డీటెయిల్స్ని ఈ డేటా అంతా మేము కోర్స్ వెబ్సైట్ నుంచి తీసి ఇక్కడ ఇన్స్టో పెట్టింది. ఓకే. సో నాకు తెలిసి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే nd@nixara.comకి మెయిల్ చేస్తే మా టీమ్ ఆఫ్ 2 to 3 వర్కింగ్ డేస్లో మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. ఆ, తర్వాత దీని లింక్ వచ్చేసి నేనైతే మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.